గారు. సో ఇప్పుడు విన్నారు మరి. నేను అడిగితే మళ్ళీ మీరు ఎందుకు రిపీట్ చేస్తారు? నేను విన్నానండి, నేను లైవ్‌లో ఉన్నా అంటారు. మస్తానరావు గారు మాట్లాడారు 2 అంశాలు. ఆ 2 అంశాల్లో ఒకటొచ్చేసి అవకాశం ఉంది, రెండో దానికి సాక్ష్యాలు కంపల్సరీ అవసరం. సో ఆస్కారం కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు ట్యాప్ చేశారు అనేందుకు కూడా సాక్ష్యాలు ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఏమంటారు? సార్ ఇప్పుడు నేను అనుమానాలుంటే మీ అనుమానాలని వ్యక్తపరచొద్దు అని నేను ఎక్కడా చెప్పలేదు. నా ఫస్ట్ నా డిబేట్ నుంచి నేను ఎక్కడా చెప్పను. కానీ ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడొద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు డౌట్ ఉంది అనుకోండి, డౌట్ ని వ్యక్తపరచుకోవడంలో తప్పు లేదు. గతంలో మా పార్టీ వాళ్ళు కూడా వెళ్ళారు అని అంటే వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యక్తపరచుకోవడంలో తప్పు లేదు. సో నేను ఇప్పుడు ఇవాళ ఏమంటున్నానంటే, ఇవాళ ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ వెళ్ళినా కూడా మీరందరూ ఎవరు ఇప్పుడు వెళ్ళండి అని అంటే అర్థం ఏంటంటే టీడీపీ వాళ్ళని తెచ్చుకోండి, జనసేన వాళ్ళని ప్రూవ్ చేయమని కాదు. లీగల్ గా వాళ్ళకి ఏమైతే వాళ్ళకి యాక్సెస్ ఉంటుందో త్రూ వాళ్ళ ద్వారా వాళ్ళు వెళ్ళినప్పుడు కోర్టులు ఉన్నాయి, లేకపోతే జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవాళ నడుస్తుంది కూడా మీ గవర్నమెంట్లే. నిజాలు ప్రూవ్ అయితే డెఫినెట్ గా అది ఎవరు చేసినా తప్పే అంటున్నాను. నేనేం కరెక్ట్ అని నేనేం సమర్థించాలా. ఇవాళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు ఆలోచించుకుంటే ఆర్టికల్ 19 ఆర్టికల్ 20 ఆర్టికల్ 21A ఎవరెవరు నాశనం చేస్తున్నారో విషయం ఇవాళ మీ ఎంతమందిని ఆర్టికల్స్ ప్రకారమో లేకపోతే ఆవిడ అన్నట్టుగా నేను ఆర్టికల్ 19 ప్రకారం ఎవరెవరి స్వేచ్ఛను హరిస్తున్నారో మీరు హరించేటువంటి బిహేవియర్ ఎవరిది అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. దానికి మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లే. దాని మూలాన మీరందరూ ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని అర్థం. జూమ్ మీటింగ్ అంటే జూమ్ మీటింగ్ లో ఎవరైనా వెళ్తారు సార్. ఇప్పుడు నాకు లింక్ పెట్టారు, నేను ఇంకొకరికి లింక్ పెడితే జూమ్ మీటింగ్ లో వస్తారు. ఆ రకంగా మీరు మాట్లాడితే ఇవాళ కూటమి ప్రభుత్వంలో 1 year లో ఎవరు హరించేటువంటి రాజకీయం చేస్తున్నారు అని అనేది ఒకసారి అబ్జర్వ్ చేయమనండి. తప్పేముంది? ఇప్పుడు తెలియట్లేదా? చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? చిన్న వాళ్ళ మీద. మరి ఆ రోజు చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అదే ఆయన చేసినటువంటి తప్పు. మేము కూడా మహిళలుగా మేమందరం ఫీల్ అవుతున్న విషయం కూడా అదే. మమ్మల్ని ఆ రోజు ఎంతంత బూతులు మాట్లాడుతున్నా కూడా మేమందరం ఏం యాక్షన్ తీసుకోలేకపోవడం తప్పే. ఎందుకంటే రాజకీయంలో భాగంగా ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో వాళ్ళు ఏమంటారు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వ్యక్తపరుస్తారని చెప్పేసి అనుకోవడం ఇవాళ మా తప్పు అయిపోయింది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది అంటే రేపొద్దున 2029లో వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది కదా. నేను అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కి ట్యాంపరింగ్ కి చాలా తేడా ఉంటది. మీరు పెద్ద నాయకులు అనుకుంటే మీ ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు, ఏం చేశారు మీకు అనుమానాలు ఉంటే మీరు వెళ్ళండి కోర్టులకి. తప్పే ఉందండి. నా ఫోన్ ట్యాంపరింగ్ చేశారని నాకు డౌట్ ఉంటే నేను వెళ్తానండి. మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉండేసి చేశాడు చెల్లి చేసింది అని అంటే చెల్లి చేసింది చెల్లికి తెలియాలా. సొంత అన్నని చిన్న గొడవలకి అన్నని బయటకు తీసుకొచ్చే చెల్లిని ఈ ప్రపంచంలో నేనైతే ఎక్కడా చూడలేదు. నా అన్నతో నాకు గొడవ ఉంటే అది ఆస్తి గొడవ అయితే ఎంతవరకు నేను గొడవ పడాలి అని అనేది నా వ్యక్తిగతం. అంతేగాని నా అన్న ఏకంగా నాశనం అయిపోవాలి, నా అన్నను బయటికి ఈడ్చుకొని వచ్చేయాలి అని నేనైతే ఈ ప్రపంచంలో ఇలాంటి చెల్లిని అయితే నేను చూడలేదు సార్. అది ఏ పార్టీలో ఉన్నా కూడా మహాతల్లి. మరి ఆవిడకే ఆ ఎథికల్స్ అవి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి కొన్ని మేము కూడా అనలేకపోతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడంటే మాత్రం మేము బొచ్చని మంది చెల్లెళ్ళు ఉన్నాము. అందరం మేము ఊరుకోలేము కదా. కొన్ని సార్లు మా అభిప్రాయం కూడా వ్యక్తపరచాల్సిన టైం వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అన్ని నిగ్గదెలుతాయి, తేలకుండా అయితే ఏమీ ఉండవు. సరే తప్పకుండా మేడం. లక్ష్మీ భార్గవి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వైసీపీ చెల్లెమ్మలు ఇలాంటి ఫేక్ చెల్లెమ్మలు ఎక్కువైపోయి పాపం సొంతంగా పనిచేసే చెల్లెమ్మకి ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు ఈ చెల్లెమ్మలందరూ లేరు. ఎప్పుడైతే ఈయన గెలిచి ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు ఈ చెల్లెమ్మలందరూ చేరిపోయారు. అసలు చెల్లెమ్మను బయటకు ఎంటేశారు. చెల్లెమ్మలు బొచ్చుడు చెల్లెమ్మలు ఉన్నామని ఆమె చెప్పుకుంటున్నారు. మీరు అందరూ బొచ్చుడు చెల్లెమ్మలే. ఒరిజినల్ గా చెల్లెమ్మ ఆవిడ. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు అంత కష్టపడి ఎండల్లో ఎండిపోయి వర్షంలో తడిచిపోయి ఆమె రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అన్న తాలుగా లెగసీని కంటిన్యూ చేసి నాన్నగారు తన గౌరవాన్ని కంటిన్యూ చేసి డెఫినెట్ గా మా అన్నకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మంచి చేస్తాము, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలు అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగింది. మరి ఆ చెల్లెమ్మను గెంటేశాడు కదా అన్న. ఎవరైనా మనం ఇది బాగుందా లేదా అని చెప్పడానికి ఒక ఉదాహరణ సరిపోతుంది. చెన్ని ఇష్యూకి ఏమో బయటికి పోలేదు,
చాలా రోజులు వెయిట్ చేసింది. కనీసం ఒక చిన్న పదవి అన్న ఇస్తాడేమో. నేను ఇంత కష్టపడ్డాను కదా, నాకు కూడా సరదా ఉంది, బయటికి వెళ్ళాలి, నా నాన్న నా అన్నదమ్ముడు లెగసీ ఎలా కంటిన్యూ చేస్తున్నారో, ఆ తల్లిగా వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూడడానికి నాకు ఒక పొలిటీషియన్ గా నాకు ఒక చిన్న అవకాశం కావాలని చెప్పి చాలా రోజులు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన దానికి, తల్లి అడిగిన దానికి ఇద్దరు తీసుకెళ్లి ఆస్తి తగాదా అనేది ఒక లింక్ పెట్టి వాళ్ళిద్దరికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఆయనకి సిగ్గు లేకుండా చేసే పనులకు మీలాంటి ఇలా అరువు వచ్చిన చెల్లెమ్మలు సమర్థించడాన్ని నేను చాలా ఆశాస్పదంగా రాష్ట్రం చూస్తుంది. అన్న ఎంత చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలకి ఎంత ప్రేమిస్తాడనేది ప్రజలకు తెలుసు. మీరు ఆయన కోసం ఒకళ్ళదా పుచ్చుకొని మాట్లాడవలసిన అవసరం లేదు. ఇలాంటి అరువు చెల్లెమ్మలు అవుతారు కానీ సొంత చెల్లెమ్మలు శర్మిలారెడ్డి ఒక్కరే అని రాజశేఖర రెడ్డి కూతురు ఆమె. ఎందుకంటే అల్లారు ముద్దుగా ఒళ్ళో పెట్టుకున్న కూతురు ఆమె. మీరందరూ ఎన్ని ట్రోల్స్ అందరూ చేసినా నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, ఆమె అసలైన చెల్లెమ్మ. ఈ అరువు చెల్లెమ్మలు అందరూ ఇప్పుడు పార్టీ పోయింది కాబట్టి ఇటొక్క కాలు అటొక్క కాలు వేసి మీరు మధ్యలో జంప్ చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ అరువు చెల్లెమ్మలు అందరూ చుట్టూ ఉండండి. అన్న కోసం ఎలాగా అన్న రాడు, కనీసం అన్న కన్నీళ్ళు తొట్టడానికి కక్షిపులు పట్టుకుని ఉండండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి ఫేక్ నారీమరులు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వినే పరిస్థితిలో లేరండి. ఆవిడ ఎందాక వైసీపీ రామల్లేశ్వరి గారు ఏదో పెద్ద సూక్తులు చెప్పారు, మాట్లాడేటప్పుడు వస్తాను మేడం. శివపార్వతి గారు ఒక్క నిమిషం, నాగమల్లేశ్వర గారు ఏదో ఆవేదనతో మాట్లాడుతున్నారు, మాట్లాడారు. దిద్దినప్పుడు ఎవరు బూతులు మాట్లాడతారో, ఎవరు ట్రోల్ చేస్తారో, ఎవరు అసభ్యంగా బిహేవ్ చేస్తారో, ఎవరు ఒక్క నిమిషం లక్ష్మీ భార్గవ్ గారు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. శివపార్వతి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వైసీపీ పార్టీలో ఒక మంచి కార్యకర్తలు, మంచి నాయకులు, ఇంకా సిగ్గు లేకుండా ఏం చెప్తారు మీరు? మీ పార్టీ కోసం, మీ నాయకుడి కోసం ముందు మీరు ఏవైతే తప్పులు ఉన్నాయో అవి ఒక్కసారి రికవర్ చేసుకొని తప్పుల్ని సరిదిద్దుకొని ఎలా బ్రతకాలి ఈ సమాజంలో. ఒక్క నిమిషం ఉండండి నాగమల్లేశ్వర గారు. మేడం టైం అవుతుంది. ఇంజనీరింగ్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. లక్ష్మీ భార్గవ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీ భార్గవి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆమె వర్షం తీసుకోవాలి కదా, మీరు మాట్లాడారు. లక్ష్మీ భార్గవి గారు ప్లీజ్. ఆవిడ కొంచెం వైసీపీ ఆవిడని సైలెంట్ గా ఉండమనండి. ఇప్పుడు నేను ఆవిడ మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు నాగమల్లేశ్వర గారు ఒక్క 1 మినిట్ మాట్లాడేస్తారు, మళ్ళీ మీకు చేశారంట. అంటే వీళ్ళేంటి క్రిమినల్ సపోర్ట్ చేస్తారు అంటే? చిన్న పోస్ట్ అంటే మహిళల క్యారెక్టర్స్ ని రోడ్డు మీద బహిరంగంగా మార్పింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ అన్నం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం చిన్న పోస్టా? దానికి అరెస్ట్ చేయకూడదా? ఏం చేయాలి మరి? వాళ్ళు గజమాలే సన్మానం చేయాలా? ఏం చేయాలమ్మా? ఇంకోటి ఆర్టికల్స్ అంట ఎవరు దుర్వినియోగం? మీరు కదా మత్స్యకారులకి 217 జీవో ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు వయలేట్ చేశారు దాన్ని? మరి ఎలక్షన్స్ అప్పుడు ఆర్టికల్ 19 వయలేట్ చేసి మీరు జీవో ఎందుకు ఇచ్చారు? ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు గ్యాదరింగ్ జరగకూడదు, మాస్ గ్యాదరింగ్ జరగదు, మీటింగ్ జరగకూడదు. ఎవరు ఆర్టికల్స్ ని వయలేట్ చేసింది? మీరా మేమా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో ఆర్టికల్స్ చెప్పారు, 19, 20, 21 అంటుంది అనట్లేదు. అక్కడ జరిగితే ఎవరికి జరిగినా, మీకు జరిగినా మీరు మాట్లాడాలి, మాకు జరిగినా మేము మాట్లాడాలి. అది ఇప్పుడు అనుమానం వస్తే వ్యక్తపరచండి. మేము అదే కదా వ్యక్తపరుస్తున్నాం. ఇప్పుడు ఎవరు వేసారు మీకు? మీరు నిందలు బండలు ఎవరు వేయలా. మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు అందరూ. చెప్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆబ్వియస్లీ అడుగుతారు పోలీసులు. మేము తీసుకురావాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ యంత్రాంగం ఉంది. చేసేదాకా మేము ఊరుకోము. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీపార్వతి గారు నిజంగా ఎవరు ఆడబిడ్డైనా ఆడబిడ్డే కదా. ఆడబిడ్డ ఈ ఇష్యూని బయటికి ఒక్క నిమిషం ఉండండి మేడం. లక్ష్మీ భార్గవి గారు ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతున్నారు కదా. ఉంటది ఒక రేపేగా జరిగింది, లేకపోతే దొంగలు రేపు ఏదో దొంగతనానికి వచ్చి రేపు, అది చాలా ఈజీగా క్రిమినల్ వెనకేసుకొచ్చి మీరే మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈవీఎం పగలగొట్టినోడిని జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు మీ నాయకుడు. అంటే పగలగొట్టమనా? హత్యలు చేసినోడిని కమాన్ అని ఎంకరేజ్ చేసి వస్తాడు జైలుకి వెళ్ళి. అదే కదా మీ నాయకుడు తత్వం. అంటే మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు ప్యానెల్ లో కూడా. ఓకే శివభారతి గారు ఒక్క నిమిషం ఆగండి. నాగమల్లేశ్వర గారు కంక్లూడ్ చేయండి. సార్ మొన్న కిరణ్ ని అరెస్ట్ చేశారు సార్. కిరణే సాక్షాత్ వాడు ఎన్ని అమ్మ నా బూతులు